హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సగ్గుబియ్యంతో మిక్చర్ తయారు చేసింది అమ్మ పిల్లల కోసమని. చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా చేసుకోండి. 1/2 కిలో సగ్గుబియ్యం తీసుకుంది. వేరుశనగ గింజలు పావు కిలో తీసుకుంది. లైట్గా వేయించుకుందాం ఆయిల్లో. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్. వేగిన తర్వాత ఇలా తీసేసుకుందాము. ఈ వేరుశనగ గింజలు వేపిన శనగపప్పు వేసుకుందాం. వేపిన శనగపప్పు కూడా లైట్గా వేయించుకోండి, తొందరగా మాడిపోతాయి. ఎంత సెకండ్స్లో తీసేసుకోవాలి అవి. చాలా టేస్టీగా ఉన్నాయండి. చాలా సింపుల్గా అయిపోయినాయి. పిల్లలకి చాలా ఇష్టంగా తిన్నారు. పావు కిలో ఈ వేపిన శనగపప్పు కూడా లైట్గా వేయించుకుని తీసేసుకుందాము. ఎక్కువగా వేయించుకోవద్దు వేపిన శనగపప్పుని. ఇలా తీసేసుకుందాం. ఆ తర్వాత అటుకులు తీసుకుంది. అటుకులు కూడా ఒక పావు కిలో తీసుకున్నాము. ఇలా వేయించుకోవాలండి. అటుకుల్ని డైరెక్ట్గా ఆయిల్లో వేయొద్దు. ఇలా గరిటె హోల్స్ ఉన్న గరిటెలో వేసి వేయించుకోండి. పువ్వుల్లా వస్తాయి. డీప్ ఫ్రై చేస్తే రావు. సగ్గుబియ్యం కూడా ఇలాగే వేయించుకోండి. ఇలా చూసారా, మల్లె మొగ్గల్లాగా చక్కగా బూందీలాగా వచ్చాయి. చాలా బాగున్నాయండి. అదే డీప్ ఫ్రై చేసుకుంటే ఇలా బాగా పొంగవండి. ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయి. చూడండి ఎలా ఉన్నాయో, బూందీలాగా ఉంది. అలా వేయించేసుకోవాలి. ఆయిల్లో గరిటె పెట్టి వేయించుకోండి. డైరెక్ట్గా వేసుకోవచ్చు కానీ కొంచెం అంత ఎక్కువగా పొంగవు. ఇవి వేగిన తర్వాత కరివేపాకు కూడా ఒక అరగంట శుభ్రంగా కడిగి ఆ రెమ్మల్ని క్లాత్ మీద ఆరబెట్టుకుని అవి కూడా కొంచెం వేయించేసుకుందాం, కరివేపాకు కూడా. ఆ తర్వాత ఒక వెల్లుల్లి తీసుకున్నాను నేను. ఆ ఒక వెల్లుల్లిని మిక్సీలో వేసి పేస్ట్ చేసి కొంచెం ఆయిల్లో ఇలా వేయించుకోవాలండి. స్మెల్ అవి బాగుంటుంది. వెల్లుల్లి కంపల్సరీ. ఆ తర్వాత తగినంత కారం, తగినంత సాల్టు, 2 స్పూన్స్ కారం వేసుకున్నాను, 2 స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ తక్కువైతే వేసుకోండి. ఆ తర్వాత జీలకర్ర పౌడర్ వేసాను. ఇవన్నీ వేసేసి కలిపేసుకుందాం. ముందు కొంచెం వేడిగా ఉన్నప్పుడే కలిపేసుకోండి. ఉప్పు కారం అవి బాగా పడతాయి. అది చూడండి అలా కలిపేసుకోవాలి. తర్వాత సాల్ట్ తక్కువైతే వేసుకోండి. మనం ముందుగా వేయించుకున్న కరివేపాకు ఇదంతా కలిపేసుకున్న తర్వాత వేసుకోండి. ముందే వేయొద్దు. కరివేపాకు అంతా మెత్తగా అయిపోతుంది, ముక్కలుగా అయిపోతుంది, కలిసిపోద్ది, బాగోదు. మా వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.